ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణతో కేసులు ఒకవైపు, పొలిటికల్ డైలాగులతో మరోవైపు క్యాపిటల్ ఫీల్డ్ హీట్ ఎక్కింది. అటు వైసీపీ ఇటు కూటమి నేతలు తగ్గేదే లేదంటూ ఫైర్ అవుతుండడం పొలిటికల్ కాకని పెంచుతోంది. మరి రాజధాని రచ్చకి ఎండుకాడు పడేది ఎప్పుడు? ఉండవల్లి ఘర్షణ ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు అమరావతి వెళ్తే రైతులు ఎలా ఊరుకుంటారు, అందుకే దాడికి దిగారని కూటమి నేతలు చెబుతుంటే వాళ్ళంతా రైతులు కాదు, కూటమి పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నిప్పులు చెరుగుతోంది. ఇలా 2 రోజులుగా రాజధానిలో ఫైట్ చుట్టూ నడుస్తున్న రాజకీయం ఇవాళ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అసలు వైసీపీకి రాజధానిలో పర్యటించే అర్హతే లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పార్లమెంట్ లో రాజధాని చట్టానికి మద్దతివ్వని వైసీపీ నేతలు ఇప్పుడు అమరావతిలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. చూడుగా మావిగానని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగు పెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. రెచ్చగొట్టేందుకు వచ్చిన వైసీపీ నేతలను అమరావతి రైతులే తరిమి కొట్టారన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాజధానిపై కన్ఫ్యూజన్ లో జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ ముందు ఏమన్నా మేము రాజధాని నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాదు 3 రాజధానులు అని చెప్పాడు. మళ్ళీ మొన్న బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 3 రాజధానులు కాదు 3 ప్రాంతాలను కలిపి మావిగాన్ని పెడతానని చెప్తున్నాడు. అంటే అతనికి ఒక నిలకడ మనస్తత్వం లేదు. రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు అనమాట. జగన్ డైరెక్షన్ లోనే అమరావతిలో అల్లర్లు జరుగుతున్నాయన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ నేతలకు అక్కడికి వెళ్లే అధికారం ఎక్కడదన్నారు. మొట్టమొదటి నుంచి అమరావతిని వ్యతిరేకించింది వాళ్లే. తర్వాత మళ్ళీ అమరావతి ఉండాలి, 33,000 ఎకరాల భూమి సరిపోదు, ఇంకెక్కువైనా కావాలని చెప్పింది వాళ్ళు. తర్వాత మళ్ళీ మేమే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాం అని చెప్పింది మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఆ రకంగా అక్కడ తిరగబడి మీలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. అది గుర్తుపెట్టుకోండి. కూటమి నేతల కమెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. దాడి చేసింది ముమ్మాటికి రైతులు కాదన్నారు దేవినేని అవినాష్. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కూటమి ప్రభుత్వమే తమ నేతలపై దాడి చేయించిందన్నారు. స్వయాన రైతులే చెప్పారు, మేమే ఆహ్వానించాం వాళ్ళని, మేమే రమ్మన్నాం, మాకు అండగా ఉండమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. దానికి ఏం సమాధానం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో పర్యటించాలంటే పాస్పోర్ట్ కావాలా అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రశ్నించారు. అక్కడ ఏ ఒక్క రైతు సోదరుడు కూడా లేడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్. మరి వీళ్ళు మాత్రమే అక్కడ ఒక పథకం ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలి, నాయకుల్ని అడ్డుకోవాలని చెప్పి మరి వాళ్ళు చేయడం జరిగింది. మొత్తంగా రాజధానిలో ఫైటింగ్ చుట్టూ నడుస్తున్న ఈ పాలిటిక్స్ ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.